రాజధాని అనేటటువంటి ఏం చేస్తారు దీంట్లో అంటే ప్రపంచవ్యాప్త కంపెనీలన్నిటి పిలుస్తారట. వాళ్ళు వస్తుంటే పెడదామా ముందే పెట్టేద్దామా? వాళ్ళు వస్తుంటే వాళ్ళకి డైరెక్ట్గా ఆ రైతులతో ఇప్పుడు గుజరాత్లో ఉంది మొత్తం ప్రభుత్వం లాక్కోవట్ల రైతుల దగ్గర నుంచి. మీరు వెళ్ళిన తర్వాత ఒక కంపెనీ పెడతానని వెళ్తే రైతులతో మీకు పరిచయం చేస్తుంది, మీరు అక్కడ మాట్లాడుకుంటారు. రేటు అక్కడ 10 రూపాయలు ఉందనుకోండి, ఇంకో రూపాయి వేసి ఇవ్వండి సార్ అంటాడు. 3 ఇవ్వమని అడగడు, ఇంకో రూపాయి వేసి ఇవ్వండి సార్ అంటాడు. మనం ఇంకో రూపాయి వేసి ఇవ్వడానికి మనకి సంతోషం, ఆ రైతుకి సంతోషం వస్తుంది కాబట్టి వెంటనే ఫెసిలిటీ ఇస్తాడు వాడు. 1 వీక్ to 10 days సెట్ రేట్ అయిపోతుంది. ఇక్కడ విచిత్రం అదే కదా. కానీ ఒకటి సార్, అంటే ఒక డౌట్ ఏంటంటే అప్పుడు జరిగిన వివాదాలు ఇవన్నీ మనం చూసాం, దాని మీద ఉద్యమాలు ఇదంతా ఓకే, జగన్ హయాం వచ్చింది కాబట్టి దాన్ని ఆపేశారు అనుకోవచ్చు. కానీ అప్పుడు ఇంతకుముందు కమిటీలు కూడా చెప్పినాయి 3 పంటలు పండే భూములు ఇక్కడ ఎందుకు అనేది, అప్పుడు రాయలసీమ సైడ్ ఏదో పెట్టుకోమని అన్నారు అనేది. కానీ ఓకే అదేదో జరిగిపోయింది, ఓకే ఒక మిస్టేక్ చేసేసారు అప్పుడు అనేది. మళ్ళీ ఇప్పుడు రెండో తప్పు ఏమన్నా చేస్తున్నారా? ఈ 44,000 ఎకరాలు మళ్ళీ అక్కడే ఎందుకు సేకరించాలి, అక్కడే ఎందుకు సమీకరించాలి? ఇంతకుముందు అనుకున్నట్టు విజయవాడ లేదంటే గుంటూరు ఈ ప్రాంతాల్లో లేదంటే మంగళగిరి ప్రాంతాల్లో రోడ్డు పక్కన అవన్నీ 1000 ఎకరాలు లేవా? అంటే మళ్ళీ రెండోసారి అంటే ఏమి దాని స్వలాభం స్వప్రయోజనం అనుకోకూడదేమో, కానీ ఏం ఆశించి చేస్తున్నారు? ఎందుకంటే అప్పుడే అదేదో ఏమన్నారు ఇన్సైడ్ ట్రేడింగ్ ఏదో జరిగింది అనేది, ఇప్పుడు కూడా ముందుగా ఇలా సేకరించబోతున్నారు. వాస్తవానికి